రాయితీపై వంట గ్యాస్ సిలిండర్లు పొందే సామాన్య ప్రజలకు ఎల్పీజీ కొరత ఏర్పడకుండా చూడటం సహా దిగుమతి ఖర్చును తగ్గించుకునే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో ఉత్పత్తయ్యే వంట గ్యాస్ మొత్తాన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు మాత్రమే విక్రయించాలని ఎల్పీజీ ఉత్పత్తి సంస్థల్ని ఆదేశించింది. ప్రైవేట్ సంస్థలకు వంట గ్యాస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదని ప్రభుత్వ ప్రైవేట్ ఉత్పత్తి సంస్థలకు స్పష్టం చేసింది. కొందరు ఉత్పత్తిదారులు ప్రైవేట్ సంస్థలకు ఎల్పీజీ విక్రయిస్తున్న ఉదంతాల్ని గుర్తిస్తున్నట్లు తెలిపిన పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఎల్పీజీ సరఫరా పంపిణీ నియంత్రణ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. మార్కెట్లో వంట గ్యాస్ను విక్రయించే ప్రైవేట్ సంస్థలు తమ అవసరాల కోసం విదేశాల నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో డిమాండ్కు తగినట్లుగా వంట గ్యాస్ ఉత్పత్తి జరగడం లేదు. ఫలితంగా గతేడాది 8,70,00,000 టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దేశీయంగా ఉత్పత్తయ్యే వంట గ్యాస్ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలకే అందేలా చేయడం ద్వారా దిగుమతుల ఖర్చును కొంతమేర తగ్గించుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.